తెలంగాణని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు అందరికి తెలుసు. కల్వకుంట్ల కవిత గారు అసలు పవన్ కళ్యాణ్ గారి పైన పగబట్టారా ఏంటి అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఒక దేశద్రోహి, దేశద్రోహం కేసు కూడా పెట్టాలని అంటున్నారు. సో తన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈమె తెలంగాణ ద్రోహి కదా, ఆయన దేశద్రోహేమో అనుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని 10 సంవత్సరాలు అధికారం తీసుకుని వందల కోట్లు వేల కోట్లు సంపాదించేసుకుని హాయిగా సెటిల్ అయిపోయి ఏదో తిహార్ జైలుకి వెళ్ళి ఒక 6 నెలలు ఉండి వచ్చేసాను. నేను తెలంగాణ ద్రోహం చిన్నదే చేశాను. పవన్ కళ్యాణ్ దేశాన్ని కాపాడాలనుకుంటున్నాడు కదా, మరి ఆయన దేశద్రోహమే. కాపాడాలని ఎవరనుకున్నా వాడు ద్రోహి అవుతాడు వీళ్ళ దృష్టిలో. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో దోపిడీ చేసినోడే రాజకీయ నాయకుడు. ఈ మహాతల్లి బ్యూటీ పార్లర్ పెట్టుకుంది ఫస్ట్లో. ఆ బ్యూటీ పార్లర్ నుంచి ఇవాళ అద్భుతమైన రాజభవంతి కట్టుకుంది 100 కోట్లు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చాయంట? వాస్తవంగా ఇలాంటి ద్రోహులు, తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు 100% తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళ నాన్న పోరాటం చేస్తే దోపిడీ వీళ్ళంతా చేసేసుకున్నారు. కాబట్టి వీళ్ళని అందరూ కూడా తెలంగాణ ద్రోహులు అంటుంటే ఏం చేయాలో అర్థం కాక దాన్ని కనుమరుగు చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ని ఉదాహరించాలి. సార్, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు విమర్శించాలన్నా, ప్రశ్నించాలన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా అక్రమాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, నేతలు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అటు ఆంధ్రలో కూడా ఉన్నారు ఒకవేళ విమర్శించాలి అనుకుంటే. బట్ ఇవన్నీ కూడా గాలికి వదిలేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెటింగ్ చేసి మళ్ళీ మళ్ళీ మాట్లాడు అంటే ఈమెను ఎవరో కూడా తెలంగాణలో దేకట్లేదు. ఎందుకు దేకట్లేదంటే ఆమె చేసిన పనులు తెలుసు కదా అందరికీ. మేనమామ వదిలేశాడు, అన్నయ్య వదిలేశాడు, తండ్రి వదిలేశాడు, తల్లి వదిలేసింది. వేళ ఏంటంటే కొత్త రకం డ్రామా మొదలుపెట్టింది. ఈ డ్రామా సక్సెస్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేయాలి. లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా తెలంగాణలో ఆస్తులు దోసుకున్నాడా, లేకపోతే తెలంగాణలో ఎవరి సొమ్మన్నా దోసేసుకున్నాడా? లేదే. ఎందుకు టార్గెట్ చేయాలా? ఈయన దేశ నాయకుడిగా ఎదుగుతున్నాడు. అతను తక్కువ చేసి మాట్లాడితే వీళ్ళు ఆ స్థాయికి ఎదుగుతారేమో అనుకుంటున్నారు. వీళ్ళ తెలంగాణ తల్లిని చెప్పి కట్టు బొట్టు మార్చేసినంత మాత్రాన నువ్వు దొంగవే, తెలంగాణ దొంగవే, తెలంగాణ దుర్హవే అవుతావు తప్ప ఆ కట్టుబొట్టులో అయిన తల్లితనంగా అనిపించదు. వాస్తవంగా చెప్పాలంటే ఈవేళ తెలంగాణ వచ్చిన తర్వాత లాభపడింది, లబ్ధి పొందింది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలే. ఇది అందరికీ తెలుసు. తెలంగాణ కోసం పోరాటం చేసి 1200 మంది బలిదానాలు చేసి ఇవాళ ఆ కుటుంబాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. 12 సంవత్సరాలు డ్రామాలాడి ఒక బూచిగా ఆంధ్ర వాళ్ళని చూపించారు. ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసేసుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు ఒరే దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుని బతుకుతున్నారు. వాళ్ళెవరికి వ్యత్యాసం చూపించలేదు. ఆంధ్రావాడు సాటి తెలుగువాడు, వీడు మాత్రం పెట్టుబడి పెట్టకూడదు, ఇక్కడ బతకూడదు. ఇదే వెర్షన్తో ఆంధ్రావాడు మన మీద పెత్తనం చేయడానికి వస్తున్నాడు, మనల్ని మళ్ళీ తొక్కేయడానికి వస్తున్నాడు. ఏం డైలాగులే? ఎన్నాళ్ళు బతుకుతారా ఈ ఎదవ బతుకు? కరెక్ట్ కాదు కదా. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసిన, తెలంగాణ రాజకీయాలకి వచ్చినా కూడా ఇక్కడ ఆయన రావద్దు, అసలు ఇక్కడ ఏం పని అని చెప్పి చాలామంది అన్నారు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ ఒకవేళ పోటీ చేసినా కూడా నేను నిలబడను, తెలంగాణ పర్సన్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెడతాను, ఆయన్నే గెలిపించడానికి ట్రై చేస్తా అన్నారు. సో దీన్ని బట్టి ఆయనకు పదవులు ముఖ్యమా లేకపోతే జనాల సంక్షేమం ముఖ్యమా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రజలే ముఖ్యం. ఆయనకి ప్రజలే కావాలి. ఆయనకి డబ్బులే కావాలంటే సినిమాలు చేసుకోవచ్చు కదా. ఆయన స్టార్డమ్ కావాలంటే సినిమా ఫీల్డ్లో ఉంటే ఆయన ఎంత పెద్ద స్టార్ అతను. ఆయనకి డబ్బులతో పని లేదు, ప్రజలతోనే పని. రాజకీయ నాయకులు నిరంకుశత్వంగా మారి ప్రజల్ని దోపిడీ చేసుకుంటుంటే, దోపిడీ చేసేస్తుంటే వాళ్ళని అడ్డుపెట్టుకుని బడా వ్యాపారవేత్తలు రాష్ట్రాలను దోచేసి మధ్యతరగతి, దిగువ తరగతి ఉన్న కుటుంబాలని, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తుంటే అరే ఇదా, ఇంత ఘోరమా, ఇంత అన్యాయం అని చెప్పి చెలించిపోయినటువంటి ఆ మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళకి అందగా నిలబడి రాజకీయాల్లోకి వస్తే అతన్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే. కల్వకుంట్ల కవిత అసలు నిజంగా బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతుందో లేకపోతే మనిషిగా ఏదో బొమ్మాలిలా మారిపోయిందో తెలియదు తిహార్ జైలు చూసిన తర్వాత. అసలు పవన్ కళ్యాణ్ గారికి మీకేమైనా పోలుకుందా? మీ లెక్కేమైనా ఆయన దోపిడీ చేశాడా? మీ లెక్కేమైనా పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకున్నాడా? సొంతంగా కష్టపడి సంపాదించుకుని సగం డబ్బులు పేదవాళ్ళకి పంచి ఇవాళ ప్రజల్లో దేవుడైన ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తుంది ఈమె. ఇవన్నీ వద్దు. టీఆర్ఎస్ పార్టీ ఈవేళ గౌరవంగా ఉందంటే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ వల్ల నేను అంటాను, కాదని ఎవడని అంటాడా? 11 సీట్లు ఇచ్చారు మన 2 జిల్లాలలో సెటిలర్స్ ఉన్న చోట. ఆ మాత్రం మర్యాద కూడా ఉండదా? అంటే ఆ మాత్రం గౌరవం కూడా ఉండదా? ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి రాష్ట్రాన్ని
బాగుపరచడంలో 100% ఆంధ్ర వాళ్ళ పాత్ర ఉంది, అన్ని రాష్ట్రాల వాళ్ళ పాత్ర ఉంది. మరి ఆంధ్ర వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ సొమ్మేం తింటున్నాడా? నీ కష్టార్జితం ఏమైనా లాగేసుకుంటున్నాడా? ప్రజల రక్తాన్ని తాగే మీకే అలా ఉంటే సినిమా ఫీల్డ్ గురించి ఒకసారి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. సొంతంగా కష్టపడి వాడు వినోదం పంచి ఏదో బతుకుతున్నాడు. చాలా కష్టాల్లో ఉంది సినిమా ఇండస్ట్రీ. మీరు ఎంతో కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు లక్షల కోట్లకి ఎదిగిపోయి ప్రజల రక్తాన్ని తాగేసి ఆంధ్ర వాడు రాకూడదంటారా? ఇది ఎక్కడ న్యాయమమ్మా కవితమ్మ? ఇది న్యాయం అనిపిస్తుందా? అసలు ఎక్కడైనా ఏ కోశానైనా ఆంధ్రావాడు ఇలా లాక్కున్నాడంటే ఏం చేస్తారు? 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వం అధికారంలో ఉండి ఆంధ్రావాడు మీకు అన్యాయమే చేస్తే మీరు 10 సంవత్సరాలు ఏ గాడిదిగా గుడ్డి గాడిద పాలు పీతుకుతున్నారమ్మా? మీరు దోచుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు, దాచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇండియాలో మీ పార్టీకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఏ పార్టీగానే ఉందా? నిన్ను ఇంకా భరిస్తున్నారు అంటే ఇంకా సెంటిమెంట్ల మీద ఇంకా శవాల మీద పేలాలు ఏరుకునే మీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉందంటే అది ఈ కల్వకుంట్ల కవిత వాళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు, కానీ ఆ కవిత గారు ఇప్పటికైనా మానవత్వంతో మాట్లాడండి, మనిషిగా మాట్లాడండి, అన్నందునే వ్యక్తిగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ నీకేం చేశాడమ్మా ద్రోహం? ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలనుకోవడం తప్ప, అణగారిపోతున్నటువంటి మిన్న వర్గాలకు చేయూతనివ్వాలనుకోవడం తప్ప, కష్టాల్లో ఉన్న ప్రజల్ని కాపాడుకోవాలనడం తప్ప, ఇదా పవన్ కళ్యాణ్ చేసిన తప్పు? బుద్ధి లేకుండా మాట్లాడి గడ్డి తిని గాడిదలా మారకండి, మంచిగా మాట్లాడండి. మీకు నష్టం జరిగితే ఎవడు ఊరుకోడు. నష్టపెట్టింది తెలంగాణ నాశనం చేసింది మీ కుటుంబమే, మీ కుటుంబం తాలూకు సభ్యులే. అది మాత్రం గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. లేదు ఇంకా కూలంకుశంగా మాట్లాడుకుందాం, ఇంకా గట్టిగా చర్చించుకుందాం అంటే ప్రతి విషయాన్ని మేము కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసి మీరు ఎంత దోపిడీ చేశారో మేము చెప్పగలం. మాకు ఆ ధైర్యం ఉంది, ఆ శక్తి ఉంది. మేము మాత్రం మీ పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలేదు, మిమ్మల్ని మేము దోసుకోలేదు. అంటే తెలంగాణకి దోహం చేసింది ఎవరు? తెలంగాణని ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? అందరికి తెలుసు కాబట్టి ఆయన వెనకమాల 130,000 మంది తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టండి సార్, మమ్మల్ని నాయకులుగా తయారు చేయండి సార్ అని లబోదిబా అంటే ఆయన వచ్చి పార్టీ పెట్టాడు. దానిలో తప్పేముంది? రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతం ఇచ్చారు, మరి కేటీఆర్ గారు స్వాగతిస్తున్నారు. మధ్యలో నీ బాధ ఏంది? దానికి కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి ఎందుకు అవి ఏమి మాట్లాడాలో అర్థం కావట్లేదు. అమ్మా ఇప్పటికైనా నువ్వు రాజకీయం నేర్చుకోమ్మా. గతంలో కూడా 2-3 సార్లు చెప్పాను నేను, ఆంధ్ర గురించి ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడితే ఏదో పైకి చూస్తారని అనుకో. మాకు ఇప్పుడు చరిత్ర తిరగరాసిద్ది, వచ్చే ఒక సీటు కూడా రాదు, నువ్వు గెలుస్తావన్న గ్యారంటీ కూడా ఉండదు. కాబట్టి నువ్వు మారు, ఇప్పటికైనా తెలంగాణ గురించి ఆలోచించు, తెలంగాణలో చనిపోయిన ఆ విద్యార్థుల గురించి ఆలోచించు, తెలంగాణ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు. నీకు భవిష్యత్తు ఉంటుంది, రాజకీయంలో ఎదగాలనుకుంటున్నావు కాబట్టి, ముఖ్యమంత్రి అనే ఆశ నీలో పుట్టింది కాబట్టి నువ్వు ఇలా పోయి పవన్ కళ్యాణ్ని ఆయన తిట్టావు, నీ పక్కన ఉన్న నలుగురు కూడా పోతారనేది నువ్వు గ్రహించాలి. ఇప్పుడు కవిత గారు విమర్శించాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఉంది, లేకపోతే అపోజిషన్ పార్టీ ఉంది. ఆంధ్రలో విమర్శించాలంటే కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా అక్రమాలు చేస్తూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బట్ అవన్నీ కూడా వదిలేసి ఈ పర్సన్ పైన ఎందుకు ఆమె టార్గెటింగ్ గా చేస్తారు? పగబట్టారు అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మొత్తం భారతదేశం మొత్తం చూసిద్ది. మోడీ గారు ఇంటికి వచ్చారు కదా, అందుకని భారతదేశం మొత్తం చూసిద్దని ఆశపడుతున్నారు, ఎక్కువ ఫేమస్ అవ్వచ్చు అని ఆశపడుతున్నారు. అదే అర్థం కావట్లేదు ఎవరికి. మరి ఎందుకు గదిలేస్తున్నారు ఆయన్ని? మాకైతే అర్థం కావట్లా. ఆయన ఏమన్నా నేను మాట్లాడా? నీ పేరు ఎత్తాడా? నీ గురించి ఏమైనా అన్నాడా? మరి నీ బాధ ఏంది? ఆయన అంది ఎవరు? తెలంగాణలోకి రానియకుండా ఆయన రెచ్చగొట్టిన కొంతమంది పనికిమాలిన మీడియా రిపోర్టర్లని, పనికిమాలిన అతి తెలివి ఉన్న అగ్రనేతల్ని అన్నాడు. నిన్నేమన్నా అన్నాడా? ఒక రాజకీయ నాయకుడిని ఏమన్నా అన్నాడా? మరి ఎవరు నల్ల? నీకు బాధ ఏంది? మీ అయ్యే జాగ్రత్త అందే వాళ్ళని అన్నాడు. నిన్నేమన్నా అన్నాడా? కవిత గారు మీ అయ్యే జాగ్రత్త ఏమన్నా అన్నాడా? మరి ఎందుకమ్మా కదిలిచి పెట్టుకుంటావు పోయి వాళ్ళతో? ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసినా, లేకపోతే ఇక్కడ వచ్చి రాజకీయాల్లోకి వచ్చినా కూడా చాలా మంది విమర్శించారు. వస్తున్నారని తెలిసినప్పుడు ఆయన చెప్పినప్పటి నుంచి కూడా. సో నిన్న ఆయన ఒక మాట చెప్పారు, ఒకవేళ ఇక్కడ నేను పోటీ చేసినా కూడా సీఎం క్యాండిడేట్గా తెలంగాణ పర్సన్నే పెడతాను, నేను మాత్రం చేయనని చెప్పేసి. సో ఈ ఆలోచన విధానం అనేది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ అన్నది. అది ఆంధ్ర రాజకీయం ఉంది. ఇదెంత అన్నా, ఒకప్పుడు ఆంధ్ర అంటే ఏందనుకుంటున్నావు? దాని విధానం అంటే ఏందనుకుంటున్నావు? నువ్వు ఒక హైదరాబాదే చూస్తున్నావు, 13 జిల్లాలు ఆడ పైకి లెగుస్తున్నాయి కంపెనీల పరంగా కానీ అన్నీ. ఏంటంటే అడవి ప్రాంతం ఎక్కువ లేదని చెప్పేసి ఒక ఉద్దేశంతో సినీ ఫీల్డ్ ఇక్కడికి వచ్చి అందరు కంపెనీలు రావటం అనేది జరిగింది. 60 సంవత్సరాలు మనం ఏదో చేసాం, ఉమ్మడి కలిసి ఉండడం ఇష్టం లేదని కొంతమంది రాజకీయ స్వార్థం కోసం వెళ్ళిపోయాం. మరి ఇంకెందుకు?
నువ్వే పెట్టుకుంటున్నారు, మీరే కదిలిచి పెట్టుకుంటున్నారు కాబట్టే మేము ఉన్నామని చెప్పేసి మా బాధపడుతున్నారు మా తెలంగాణ తమ్ముళ్ళు అనే ఉద్దేశంతో ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు గట్టిగా. అంటే అన్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి రానికి నువ్వెవరని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ నేను కాదు తెలంగాణ పర్సన్ నిలబెడతా అన్నాడు. సో ఇక్కడ దీన్ని బట్టి ఆయనకు పదవులు ముఖ్యమా, జనాల సంక్షేమం ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు? ఆయనకి పదవులు ముఖ్యమైతే ఏపీ సీఎం చేతిలో కూర్చునేవాడు ఈరోజు. ఆయనకు అవసరం లేదు. అక్కడ లొకేషన్ సీఎం చేస్తాడు, ఇక్కడ గట్టి క్యాండిడేట్ని ఎతికి ఇక్కడ తెలంగాణలో సీఎం చేస్తాడు జనసేన పార్టీ తరఫున. ఆయనకున్న లక్ష్యం అదే. ప్లస్ సినిమాలు OG2 తీస్తానని మొన్నే వరంగల్ కుర్రోడికి చెప్పాడు. అది చాలన్నా. నీకు ఇంకొకటి చెబుతున్నా అన్న, అగ్రనేత ఎంతో ఉంది రాజకీయం. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. హైదరాబాద్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, డిగ్రీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. వరంగల్ గడ్డ మీద అడుగు పెట్టాల, తరిమి కొట్టారు. మరి ఈరోజు గడ్డలాగా వెళ్ళాడు, అందరిని పలకరించాడు, సింహంలా మళ్ళీ వెనక్కి వచ్చాడు. అది చాలదా ఆయనకి? మరి వెనకమాల ఉన్న సింహాలు, పక్కనున్న చౌదరి గారి దెబ్బ, రెండు కలిపి గుప్పెట్లో పెట్టుకున్నాడు. కుల రాజకీయం లేకుండా ఎదుగుతున్నాడు. రాజకీయ లక్షణాలు కనబడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిలో అని నేను చెప్పగలుగుతున్నా. ఒక బాలయ్య ఫ్యాన్, అభిమాని అయ్యి కూడా. మరి అది చాలదా? అలా బాగా మాట్లాడేస్తున్నారు, చాలా గట్టిగా మాట్లాడేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలను ఉద్ధరించేయడానికి ఇవి నిజంగానే పార్టీ పెట్టేసింది. లిక్కర్ స్కామ్లో ఎంత దొంగతనం చేసి ఎన్ని వేల కోట్లు దోచేసినా సరే ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి మాత్రం ఈవిడ ఎంతో బాగుపడిపోయేలాగా పనిచేస్తుంది అని తెలంగాణ ప్రజలు అనుకుంటారని ఆవిడేదో అనుకుంటుంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇది ఇంకో విధంగా చెప్పాలంటేనండి, నేను నిన్న మణికొండలో మన జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం అనేది చాలా శుభపరిణామం. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి ఒక మాట అన్నారు. అదేంటంటే తెలంగాణకి తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండాలి. యాక్చువల్గా ఆయన నేను తెలంగాణ వాడిని కాదు అని ఒప్పుకుంటున్నాడు. కానీ ఏంటంటే తెలంగాణ ప్రజల కోసం నేను ఎంతో చేయాలి, నేను ఎంతైనా చేస్తానని ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. దానికి వీళ్ళు మరి ఎందుకు అభద్రతా భావంతో ఇదవుతున్నారో అంటే, వ్యక్తిగతంగా చూస్తే ఆయన ఎంత ఉన్నతమైన ఆలోచనలతో ఆ విషయాలు చెప్తున్నాడో మాట్లాడుతున్నాడో మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఉనికి ఏమన్నా తప్పిపోద్దేమో, అంటే ఆయన వచ్చాడంటే కనుక మనల్ని పక్కకి గెంటేస్తాడేమో, మనకు అడ్రస్ లేకుండా పోతామేమో మన ఉద్దేశంతో వాళ్ళు ఆ కక్కస్తో మాట్లాడడం తప్ప అంతకంటే ఏం కదండి. సరే ఇప్పుడు ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడు, తెలంగాణలో పోటీ చేస్తున్నాడు అంటే ప్రజలందరూ కూడా వ్యతిరేకం అవుతున్నారు, ప్రజలందరూ మాట్లాడుతున్నారు అంటే ఓకే. కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు, అందులోనూ కవిత గారు మరీ ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు. అవునండి, తెలంగాణ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు, మూతిపళ్ళు రాలతా, ఇట్లా అంటే మనము యూజ్ చేయని భాష కూడా మాట్లాడుతున్నారు. అవునండి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్గా అంటే అది మన ప్రజలందరూ చెప్తున్నారండి, ఈవిడ ఎంత దరిద్రంగా తయారైపోయిందిరా అనేసి. ఎందుకంటే అదే చెప్తున్నాను కదండి, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితేనే ఆవిడ క్రెడిబిలిటీ. ఆవిడ అంటే ఇప్పుడు సపోజు తండ్రిని మించి తండ్రి ఎలా మాట్లాడేవాడు అంతకంటే గొప్పదాన్ని అయిపోవాలని. అంటే టీఆర్ఎస్ పార్టీ కంటే అది బీఆర్ఎస్ మారింది, ఆ బీఆర్ఎస్ పార్టీ కంటే ఈవిడ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా గొప్పగా ఉండిపోవాలి. ఆవిడ అంత యుద్ధం చేసేస్తుంది ప్రజల గురించి అని, ప్రజల్ని నమ్మబలగటానికి మభ్య పెట్టడానికి తప్ప అంతకంటే ఏం కదండి. అదేంటంటే ఏదో మాట్లాడేస్తున్నాం. ఇప్పుడు నిన్న ఆవిడ యాక్చువల్గా కల్వకుంట్ల కవిత గారు ఆవిడ పార్టీ ఆఫీస్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉందో లేదో కానీ, తెలంగాణ తల్లి బొమ్మ ఉందో లేదో కానీ, జనసేన పార్టీ ఆఫీస్లో మాత్రం తెలంగాణ తల్లి ఉంది. పైగా చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వాలంటే కనుక ఖచ్చితంగా తెలంగాణ వారే ముఖ్యమంత్రి అవ్వాలంటాం. అది ఎంతో గొప్ప మనసు ఉండాలండి ఆ మాట అంటానికి. దీన్ని బట్టి ఆయనకి రాజకీయాల పరంగా పదవులు అక్కర్లేదు, జనాల సంక్షేమం మేలు, జనాల సంక్షేమం మేలు, అది చేస్తే చాలు అన్న ఉద్దేశంతోనే ఆయన వెళ్తున్నాడు. అది దీనికి కొంతవరకు సహకరించిన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆయన అగ్గుపల్ల గీసి వదిలేశాడు. పాపం ఇటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆవిడేదో మాట్లాడేసి అసలు నేను ఏ పాపం ఎరగను, నేను ఎన్ని వేల కోట్లైనా నాకు అసలు ఏ పాపం తెలియదు, లిక్కర్ స్కామ్ అనవసరంగా వాళ్ళు ఏదో నన్ను అనవసరంగా జైల్లో పెట్టి కొంతకాలం కొన్ని నెలల్లో జైల్లో పాడేశారు, ఉత్తిదే నాకే పాపం తెలియదు అని ఏదో చెప్పుకోవాలని చూస్తుంది. కానీ వాస్తవానికి అన్నీ బయటపడతాయండి. బెయిల్ మీద ఉందన్న సంగతి ఆవిడ మర్చిపోతుంది. ఇంతకే కొంచెం డైరెక్ట్గా బెయిల్ కాకుండా మామూలుగా ఇంకా ఆన్ ది స్పాట్ పోవాలంటే మళ్ళీ పోద్ది. ఆవిడేదో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాల గురించి తెలంగాణని ఆవిడ పార్టీ పెట్టింది మొన్న, పార్టీకి ఏమీ చేసింది లేదు. ఏదో తెలంగాణ రాష్ట్రాన్నే ప్రజల్ని ఉద్ధరించేసినట్టుగా మాట్లాడడం అంటే, ఇప్పుడు నిరంజన్ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వరంగల్లో మాట్లాడితే కల్వకుంట్ల కవిత గారికి ఎంతమంది వస్తారో అంతగా 10 రెట్ల మంది వచ్చారు జనాలు.
దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు స్వాగతిస్తున్నారు. అది ఆవిడ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మాట్లాడితే మంచిదనేది నా ఉద్దేశం.